Okay, good afternoon, all of you. Third BCom students, welcome to our class, Marketing of Financial Services. సో మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే చాప్టర్లో మనం ఈ రోజున లాస్ట్ టైం కూడా మనం సర్వీసెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా సర్వీసెస్ యొక్క స్కేపింగ్ అనేది మనకి ఆ, రావడానికి 10 మార్క్స్కి రావడానికి అవకాశం ఉండే ఒక క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సర్వీస్ స్కేపింగ్ అనేది ఎట్లాగ ఉంటుంది, అది ఒక సంస్థకు ఏ విధంగా అవసరము, వాటిలో ఉండేటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ మనం అలాగే వాటి యొక్క మెరిట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఇందులో చూడడం జరుగుతుంది. సో ఆ, నా యొక్క ఫైల్ షేర్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఆ స్క్రీన్ షేర్ చేశాను, అలాగే ఫైల్ కూడా షేర్ చేస్తాను. అది కనబడిందో లేదో చూసి చెప్పండి. ఓకే, ఆ ఫైల్ కనబడిందమ్మా? ఓకే, రైట్. మనం డిస్కస్ చేద్దాము. మ్యూట్లో పెట్టుకొని అందరూ కూడాను. మధ్య మధ్యలో ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవా వాతావరణము, దీన్ని గుర్తుపెట్టుకోండి. సేవా వాతావరణము మనకు తెలుసు. బయట మబ్బులు పట్టాయనో, ఎండ ఎక్కువగా ఉందనో, నీరెండగా ఉంది, మబ్బులు పట్టి చినుకులు పడుతున్నాయనో, చినుకులు పడే అవకాశం ఉంది, ఇలా వాతావరణం అనే పదం ఎక్కువగా అంటూ ఉంటాము. ఇక్కడ కూడా ఆ రకంగా సేవలు కలిగి ఉండేటటువంటి లేదా సేవలతో నిండి ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మనం సేవా వాతావరణము అని అంటాము. ఆ సేవా వాతావరణాన్ని మనం సర్వీస్ స్కేప్ అని పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్లో. అటువంటి సేవా వాతావరణంలో ఏ రకమైనటువంటి యాంగిల్స్ అనేవి ఉంటాయి. సో మనం వాటి యొక్క ప్రభావాన్ని ఏ విధంగా గరిష్టంగా చేయవచ్చు అంటే, ఆ సేవా వాతావరణంలో ఉన్నటువంటి అనేక కోణముల యొక్క ప్రభావాన్ని సంస్థలో గరిష్టంగా మనం పొందడానికి ఏ విధంగా అవకాశం ఉంటుందనేదే ఈరోజు ప్రశ్న. సో ఇందు నుంచి మనకి ఓకే, సేవను పొందు ప్రదేశంలో సేవల నాణ్యత మరియు సంతృప్తికి సంబంధించిన వినియోగదారుని అంచనాలను ప్రభావితము చేసే అంశాలలో ఒకటే ఈ యొక్క సేవా వాతావరణము. ఒక్కసారి చూస్తే లేదా భౌతిక అమరిక కలిగిన సేవా వాతావరణం అన్నది ఇక్కడ చూడండి. సేవను పొందే ప్రదేశం, మనం ఎక్కడైతే సర్వీసెస్ని పొందుతామో ఆ ప్రదేశంలో ఆ సర్వీసెస్ ఇచ్చేటటువంటి వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఆ సేవ నాణ్యత మరియు అది పొందిన తర్వాత మనం ఫీల్ అవుతాం కూడా, చూసారా, ఫీల్ గుడ్ అని, సంతృప్తి, దీనికి సంబంధించి వినియోగదారుడికి కొన్ని అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాలను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి ఈ సేవా వాతావరణం లేదా భౌతిక అమరిక అని అంటారు. ఏమిటది అంటే, ఇక్కడ మీరు సమ్ ఎగ్జాంపుల్, ఒక సేవను పొందుదామని ఆ ప్రదేశానికి మీరు వెళ్తారు. ఇంతకుముందు కూడా అనుకున్నాం, మనం హెయిర్ సెలూన్ అనుకుందాం. హెయిర్ సెలూన్ లేదా ఒక బట్టల దుకాణంకి వెళ్ళి లేదా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటము, ఇలా సేవను పొందే ప్రదేశం మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ హెయిర్ సెలూన్ ఉదాహరణకు అనుకుంటే, అక్కడ ఆ సేవల యొక్క నాణ్యత ఎలాగున్నది, అలాగే అది మీకు సంతృప్తి కలిగిందా లేదా అని మీ అంచనాను ప్రభావితం చేయడానికి అక్కడ ఏమేమి ఉంటాయంటే, కొన్ని సర్వీస్ కేపింగ్ అంటే అక్కడ ఉండేటటువంటి ఒక హెయిర్ సెలూన్ అనుకోండి, అక్కడ ఉండేటటువంటి చైర్, రివాల్వింగ్ చైర్, మంచి క్వశ్చన్తో ఉండి, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కూర్చునేటటువంటి ఒక చైర్ ఉండి, అక్కడ ఏసీ పెట్టి, ఆ లైటింగ్ ఒకటి పెట్టి, ఎదురుగా ఒక 6-7 అద్దాలు పెట్టి, అక్కడ మంచి వెళ్ళగానే ఒక మంచి సువాసన భరితంగా ఉండి, చాలా నీట్గా ఉండి, ఇలా మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు ఉన్నదనుకోండి. మామూలుగా మనం బయట ఎక్కడో ఒక మామూలు వ్యక్తి దగ్గర, మామూలు ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళి చేయించుకునేటటువంటి అదే అమౌంట్కి ఇలాంటి ఒక వాతావరణంలో మనం ఆ యొక్క హెయిర్ సెలూన్ అనే ఒక సర్వీస్ని పొందామనుకోండి, డెఫినెట్గా మన యొక్క అంచనాలు మనకి చాలా వావ్ సూపర్గా ఉంది కదా, ఇలాంటి దగ్గర చేయించుకోవాలి, మనకు అతను తల అంటే కట్ చేసినట్టే లేదు, పైగా చాలా చక్కగా కట్ చేశాడు, పైగా చాలా నీట్గా ఉంది, ఏ రకమైన అసహ్యంగా లేదు, ఏసీ ఉంది, ఇవన్నీ ఎలాగ చుట్టుపక్కల ఉండే వాతావరణం, ఆ గదిలో చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా మనల్ని ప్రభావితం చేసిందనమాట. మన యొక్క సంతృప్తిని రెట్టింపు చేసింది. అంటే పోతే పోయింది, అదే డబ్బులకి ₹1 ₹10 పోయినా
చాలా బాగుంది కదా అని మనం ఎక్కడైనా అనుకున్నామంటే అర్థం ఏమిటంటే, అక్కడ ఆ సేవ ఇచ్చే ప్రదేశంలో, ఆ సేవ యొక్క నాణ్యతతో పాటు ఆ చుట్టుపక్కల మీకు ఉండేటటువంటి అంచనాలు అవే ఇక్కడ సేవా వాతావరణం అంటారు. అది సర్వీస్‌కేప్ అంటామనమాట. అలాగే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందర ఆ ఉండేటటువంటి అంత పరిస్థితి మీకు వెయిట్ చూపిస్తా కొంతమంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెయిట్ చూడమంటారు. అలాగే మీ యొక్క పల్స్ అది ముందే అక్కడ ఒక సిస్టరు చెక్ చేస్తారు. అలాగే మీకు ఎంత టెంపరేచర్ ఉందో చెక్ చేస్తారు. ఇవన్నీ నమోదు చేస్తారక్కడ. అలాగే నమోదు చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు, నోట్ చేసుకుంటారు. కొంత ఫీజు కట్టించుకుంటారు. అలాగే ఒక దగ్గర కూర్చోమన్న ప్రదేశము, హాలు చాలా సోఫిస్టికేటెడ్‌గా ఉంటుంది. చాలా ఏసీ కూడా ఉండొచ్చు అక్కడ. అక్కడ మీరు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసే ప్రదేశం చాలా హైజీనిక్‌గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు డాక్టర్ గారి రూమ్‌లోకి వెళ్ళే క్రమం కూడా మీకు నచ్చుతుంది. ఇవన్నీ మనం ఒక డాక్టర్ గారికి దగ్గర సేవలను పొందే క్రమంలో మన మీద ప్రభావం చూపిస్తాయన్నమాట ఇవన్నీ కూడా. మనం వేసుకున్న అంచనాల కంటే ఎక్కువగానే ఉన్నాయి. మనం అని అనుకున్న డాక్టర్ గారు అందుకే 300 పెట్టారు ఫీజు. 500 పెడితే పెట్టారు గానీ చాలా చక్కగా హైజీనిక్‌గా ఉంది. అలాగే ఆయన కూర్చొని మాట్లాడే విధానం కానివ్వండి, వెళ్ళగానే చెక్ చేసిన విధానం కానివ్వండి, అక్కడ ఉపయోగించిన పరికరాలు కానివ్వండి, ఇలా ప్రతి విషయము కూడా మనం ఒక సేవల నాణ్యత పొందడంతో, ఆ పొందే ప్రదేశంలో మనం వేసుకున్న అంచనాలు అక్కడ మనం చాలా హైగా ఉన్నప్పుడు, అవి మనం ప్రభావితం చేసే అంశాల్లో ఈ సేవా వాతావరణము ఒకటి. లేదా భౌతిక అమరిక అంటే మిగతా అంటే మిగతా సేవలన్నీ కూడా మనం కంటికి కనిపించే కొన్ని కొన్ని వస్తువుల యొక్క అమరికతో ఉంటాయన్నమాట. అది ఇలా. నెక్స్టు సేవా వాతావరణం అనేది ఒక సేవను ఉత్పత్తి చేసి డెలివరీ చేసేటప్పుడు అది వినియోగం జరుపు ప్రదేశము సేవకు సంబంధించి వినియోగదారుల అవగాహనను ప్రభావితం చేసే అంశాలలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే మనం ఎక్కడైతే సర్వీస్‌ని పొందటానికి వెళ్ళామో అక్కడే మనం ఆ సర్వీస్‌ని వినియోగించుకోవడం జరిగితే ఆ జరిగే ప్రదేశము, ఆ చేసిన సేవ వినియోగదారుల అవగాహనను మనకి ఒక మైండ్‌లో ఒకటి అనుకోని కదా వెళ్తాము. ఇలా ఉంటుందని. దాన్ని ప్రభావితం చేసే కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి బాహ్య లక్షణాలు, అంతర్గత లక్షణాలు అనేవి. అంటే మనం ఈ బాహ్య లక్షణాలు అంటే ఏమిటంటే, ఉదాహరణకు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక హెయిర్ సెలూన్ షాప్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేదా మరొక ఒక సాఫ్ట్‌వేర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గానీ, అంటే ఒక ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు గానీ, ఇలా కొన్ని కొన్ని మనం సెంటర్స్‌కి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ బాహ్య లక్షణాలు ఏమిటి అంటే, పార్కింగ్ ప్రాంతము. పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టడానికి వీలు లేకుండా నేరుగా మీ యొక్క అలాగే ఒక సినిమా హాల్‌కి కూడా వెళ్ళినప్పుడు కానివ్వండి, సినిమా వినోదం అందిస్తుంది మీకు అక్కడ ఒక సర్వీస్. అక్కడికి కూడా కానివ్వండి, ఆ వినోదం అందించే ఒక ప్రదేశము. పార్కింగ్ ఫెసిలిటీ చాలా చక్కగా పార్కింగు మీ యొక్క ఎవరికి వెహికల్ వారు పెట్టుకోవడానికి వీలుగా, ఏ వెహికల్‌కి ఆ వెహికల్‌కి ఎటువంటి అంతరాయం కలగకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి. అలాగే భవనం యొక్క ముందు భాగము. ఇప్పుడు చూడండి సీఎంఆర్ సెంట్రల్, సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇలాంటివి వెళ్ళినప్పుడు, మనం ఆ ముందు చాలా ప్లేస్ ఖాళీగా ఉండి, అక్కడ మనం చూడగానే ఆ ప్రదేశాలు ఏదైనా ఒక సినిమా థియేటర్‌కి వెళ్ళినప్పుడు ఆ ముందు స్థలమే చాలా మనకి అట్రాక్ట్ చేస్తది. బాహ్య ప్రదేశం అవన్నీ కూడా బాహ్య లక్షణాలు. ఇవన్నీ ఏంటి లోపల మనం పొందబోయే సర్వీస్ కన్నా మనకు ముందుగానే మనం పెట్టిన డబ్బులకి మనకి మంచి మంచి సదుపాయాలు, మంచి మంచి ఆనందాన్ని కలుగజేసే అంశాలన్నీ మనకు ముందుగా తగిలినప్పుడు మనం ఈ రకంగా ప్రభావితం చెందుతాము. అంటే ముందుగానే ఆ సర్వీస్‌కి సంబంధించి ఇచ్చిన డబ్బులను మనం హ్యాపీగా మన యొక్క సంతృప్తికి దారి తీస్తుంటాయన్నమాట. అంతేకాక అంతర్గత లక్షణాలు. ఇక్కడ అంతర్గత లక్షణాలు. ఆ సేవా వాతావరణంలో అంతర్గత లక్షణాలు అంటే ఏంటంటే డిజైన్. అక్కడ ఆ రూమ్ కానివ్వండి, ఆ హాల్ కానివ్వండి, లేదా సెలూన్ యొక్క లోపల ప్లేస్ కానివ్వండి, ఇవన్నీ చేసిన డిజైన్. సినిమా హాల్‌లో అయితే లోపలికి మీరు వెళ్ళినప్పుడు రకరకాల పిక్చర్స్ ఉండటము, రకరకాలుగా వాళ్ళు ఆ డిజైన్‌తో ఉంటాయి. అట్రాక్ట్ చేస్తాయి. అలాగే లేఔట్. లేఔట్ అంటే ఎక్కడ మనం టికెట్లు తీసుకోవాలి సినిమా థియేటర్ అయితే. ఎక్కడి నుంచి ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎక్కడ క్యూ కట్టాలి, ఎలాగ అటెండ్ అవ్వాలి, మనం ఆ లోపలికెళ్ళాలి. అలాగే ఇక్కడ మనం ఒక హెయిర్ సెలూన్ అయితే, ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ముందు మనం కూర్చునే పార్కింగ్ ప్లేస్ బయట ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్దవి మీకు చెప్తున్నాను నేను. బయట
మీరు వెయిట్ చేసే ప్లేస్‌లోనే కూడా కొంత ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి ఒకరికొకరు తగలకుండా ఒకరికి ఒకరు సంబంధం లేక చాలా దూరంగా ఉండి ఎవరు వాళ్ళ యొక్క ప్లేస్‌ని ఆక్యుపై చేసుకొని కూర్చోవడానికి ఒక లేఅవుట్. ఇవన్నీ కూడా మనం సేవా వాతావరణంలో మనకి ఎదురయ్యే బాహ్య లక్షణాలు, అంతర్గత లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ సేవా వాతావరణం అంటే ఈ బాహ్య లక్షణాలు మరియు అంతర్గత లక్షణాలు రెండింటిని కలిగి ఉంటుందన్నమాట ఇది. అప్పుడు ఈ అంశాలు సేవ ఇచ్చే సేవా సంస్థకు సంబంధించిన ఒక సందేశాన్ని అందిస్తాయి. ఏమనది? మేము నీకు అందిస్తున్నటువంటి సర్వీసెస్‌లో ఇవన్నీ కలిసి ఉన్నాయి. నీకు ఆహ్, వెరీ ఫస్ట్ బిగినింగ్‌లోనే నువ్వు బాహ్య లక్షణం కానివ్వండి, అంతర్గత లక్షణం ద్వారా ఈ సర్వీస్ పొందడానికి వచ్చేటప్పుడే నువ్వు చాలా సంతృప్తిని పొందుతూ వస్తావు అనే సందేశాన్ని అవి ఇస్తాయన్నమాట. అలాగే ఒక ఉదాహరణ చూస్తే, ఒక ఆఫీసు యొక్క అంతర్భాగాల అభివృద్ధి. ఒక ఆఫీస్ డిజైన్, లేఅవుట్ వాటెవర్ ఇట్ అన్నీ చక్కగా అంతర్భాగాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అలాగే ఆధునికంగా ఉంటాయి. చాలా ఓల్డ్ కాకుండా న్యూలీ డిజైన్డ్ ఉంటాయి. మళ్ళా అలాగే ఆవిష్కరణకు ఇన్నోవేటివ్‌గా ఆవిష్కరణలు ఇంకా ఏమేమి రాబోతున్నాయి మా దగ్గర అనే చెందిన సంకేతాలు కూడా అక్కడ ఉండవచ్చు. ఇగో రాబోతున్న రోజుల్లో మేము ఇంకా ఇలా డెవలప్ చేయబోతున్నాము అని. అలాగే ఒక పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు చూడండి అక్కడ సర్వీసెస్ ఎన్ని రకాల సర్వీసెస్ ఎన్నో విభాగాల కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏవే సర్వీసులు మనకు రాబోతున్నాయో కూడా అక్కడ ఒక డిజిటల్‌గా అక్కడ ఒక సైన్ బోర్డ్స్ అవి ఉంటాయి. వాటి ద్వారా కూడా వాళ్ళు సంకేతాలు పంపుతుంటారు. అలాగే ఈ 2 అంశాలు కూడా ఏవి బహిర్గతమైనటువంటి లక్షణాలు కానివ్వండి, అలాగే అంతర్గతమైన లక్షణాలు కానివ్వండి, 2 అంశాలు కూడా సేవ గురించిన సమాచారాన్ని మాత్రమే కాకుండా, అంటే ఆ సేవ ఏమిస్తుందో అదే కాకుండా, ఆ సేవ యొక్క అందజేసే పనితీరును కూడా మనకి సులభతరం చేస్తుంది. ఓకే. ఈజీనెస్ అవుతుంది. అంటే ఈ విధంగా ఈ యొక్క మనకి సేవలు అందజేస్తారనమాట. ఇంత చక్కగా పనితీరు ఉంటుందనమాట అని మనం తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇది కలుగజేస్తుంది. ఇది ఒక ఆహ్, అది మీది ఈ ఫైల్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి. కొన్నిటిల్లో ఈ విధంగా డిజైన్ అవి ఉండి ఆ సర్వీసెస్ ఇవ్వడం అనేది ఎలా జరుగుతుంది ఇక్కడ ఒక వర్క్. ఇది తర్వాత మీరు చూద్దురు గాని. నెక్స్ట్ సేవా వాతావరణము లేదా సర్వీస్ స్కేపు అందులో ఉండే అంశాలు ఏమిటి? కంటెంట్స్ ఆర్ కోణాలు ఏ యాంగిల్స్‌లో ఈ యొక్క సర్వీస్ స్కేప్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది అనేది మనం గమనిద్దాము. ఇక్కడ ఓకే. సేవా వాతావరణం నందు ఇప్పుడు మనం 4 రకాల అంశాలను చెప్పుకోబోతున్నాము. అవి సేవా వాతావరణంలో ఈ 4 రకాలుగా మనకి ఆ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పరిసర పరిస్థితులు. ఒకటి పరిసర పరిస్థితులు. అంటే సరౌండింగ్స్‌లో ఉండేటటువంటి ఆహ్, పరిస్థితులన్నీ కూడా ఒకటి. అలాగే స్థానము లేదా ప్రదేశము అంటే ఒక ప్లేసు. అలాగే భౌతిక సౌకర్యము. సో, ఫిజికల్‌గా ఇవ్వబడినటువంటి ఆ సర్వీసు. అలాగే వ్యక్తిగత పరిస్థితులు. సో, ఈ 4 రకాలైనటువంటి అంశాలతో కూడి ఈ సర్వీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అందులో మొదటిది చూసినప్పుడు పరిసర పరిస్థితులు. ఇది సర్వీసు మనకి సేవా వాతావరణంలో ఇమిడి ఉంటుంది. నెక్స్ట్ స్థానము లేదా ప్రదేశము. తర్వాత భౌతిక సౌకర్యము. తర్వాత వ్యక్తిగత పరిస్థితులు. కొండబాబు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిసర పరిస్థితుల గురించి మనం సరౌండింగ్స్ గురించి అలాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో చూస్తే ఉష్ణోగ్రత, లైటింగ్, సంగీతము, సువాసన, మణిరంగు మణిరంగు వంటి పర్యావరణ నేపథ్యము కలిగిన భౌతిక అమరిక మొదలైన పర్యావరణంలో చేర్చబడిన అంశాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం.
చూడండి, పర్యావరణ నేపథ్యం కలిగిన భౌతిక అమరిక అంటే ఈ పరిసరాల్లో ఉష్ణోగ్రత కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అంటే అక్కడ చల్లగా ఉందా ఉష్ణోగ్రత, లేదా బాగా వేడిగా ఉన్నదా, అలాంటి మన అలాగే లైటింగ్, కనులను మిరమిట్లు గొల్పే విధంగా లైటింగ్ ఉందా, అలాగే సంగీతము చాలా చక్కగా అలాగా స్లోగా లైట్గా మ్యూజిక్ మనకి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. వినడానికి చక్కగా ఉంటుంది, మరీ రణగొణ ధ్వనులు కాకుండా. అలాగే సువాసన, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ మనం వెళ్ళగానే మనకి ఒక చక్కటి తగిలి తగలక మంచి సువాసన రావడము, అలాగే అక్కడ ఉన్నటువంటి రంగు, ఇవన్నీ కూడా పర్యావరణ నేపథ్యం కలిగినటువంటి ఆ సేవకు భౌతిక అమరిక అనమాట ఇది. అంటే ఇవన్నీ ఆ సర్వీస్ పొందే ముందర మనకు ఒక అంశంగా ఉంటాయి. మరి ఈ కారకాలన్నీయు ప్రజల యొక్క ఆలోచన మరియు ప్రతిస్పందనలను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ అంటే ప్రజల యొక్క ఆలోచనని, అలాగే వారు ఎలా రెస్పాండ్ అవుతున్నారో అనే దాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తాయి. కొన్ని చూడండి, మనం ఏదైనా ఒక సర్వీస్ అక్కడికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి ఆ లైటింగ్‌కి మనం చాలా ముచ్చట గొలుపుతుంది. మనకి అలాగే అక్కడ ఉన్న చిన్న వినిపించిన సంగీతం కానివ్వండి, వీటికి మనకి ఒక రకమైనటువంటి మనస్సు హ్యాపీనెస్ ఉంటుందనమాట. అంటే మనం రెస్పాండ్ అవుతాం హ్యాపీగా, చక్కగా మన ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేసే అంశాలనమాట. అలాగే పరిసరాలు ఒక ఖాతాదారుని ప్రదేశానికి సంబంధించినటువంటి నమ్మకాలను, భావాలను ప్రభావితం చేస్తాయి. అంటే ఆ చుట్టూ ఉన్న పరిసరాలు అక్కడికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఎవరున్నారో ఖాతాదారుడికి, ఆ ప్రదేశానికి సంబంధించి అతనికి ఉండే నమ్మకాలు ఏమండి, అతనికి ఉండే భావాలు కానివ్వండి, వాటిని అవి ప్రభావితం చేస్తాయి. అంటే ఒక నమ్మకం ఏంటంటే డాక్టర్ గారు బాగా చూస్తారని ఒక నమ్మకంతో నువ్వు వెళ్తావు. సో డాక్టర్ గారు బాగా చూస్తున్నారు అని అతను చెయ్యి పట్టుకొని అతను లోపలికి అతని దగ్గరికి వెళ్ళకముందే నీకు ఆ ముందు ఉన్నటువంటి అన్నీ కూడా, ఆ పరిమళ భరితం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ ఎటైర్ కానివ్వండి, ఆ ముందు అక్కడ వాళ్ళు ముందుగానే నీ దగ్గర నమోదు చేసుకున్న విధానం కానివ్వండి, నీకు ముందుగానే చేసిన సర్వీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన భావాలు మనం ఏవైతే అనుకుని వెళ్ళామో వాటిని ప్రభావితం చేస్తాయి. చక్కగా ఉంటే డాక్టర్ మంచిగా ఉన్నాయి అని అనుకుంటాము. లేదా ఇలా దగ్గరికి వచ్చానంటే అని ఒక పెదవి విరవడం గానీ. సో, మన నమ్మకాల్ని, భావాల్ని ఇవి ప్రభావితం చేస్తాయన్నమాట. మన అంటే ఖాతాదారుడివి. అలాగే సేవల యొక్క లక్ష్యము తాము అనుకున్నది సాధించున్నట్లుగా పరిసరాలు తోడ్పడే లాగా అమర్చుకోవాలి. ఇక్కడ సేవ ఇవ్వడంలో లక్ష్యం ఏమిటి? ఏ మంచికి వాళ్ళొచ్చారో, ఈ దేనికైతే వాళ్ళు అది సాధించేటట్లుగా పరిసరాలు అందుకు హెల్ప్ చేయాలి. ఏవైతే ఇప్పుడు మన పరిసరాలు అనుకున్నామో లైటింగ్ అని, అలాగే వెలుతురని, అలాగే సంగీతం అని, ఇవన్నీ అనుకున్నాం చూసారా? ఈ పరిస్థితులన్నీ కూడా మనకి అక్కడ మనం అక్కడ ఏమనుకుని వచ్చాడో అతనికి ఇవి సంబంధించి ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, ముందుగా ఒకటి ఇందులోనే సహజ కాంతి. సహజ కాంతి అంటే సహజంగా ఉండే వెలుతురు కానివ్వండి, అది అత్యంత సౌకర్యవంతమైన వనరుగా ఉంటుంది. సహజ కాంతిని రోజుల్లో అత్యధిక భాగము వినియోగించడానికి వీలు పడనందువలన కృత్రిమ కాంతి వనరులను ఉపయోగించవలసి ఉంటుంది. ఇలా వాతావరణ కల్పనకు దోహదపడే వివిధ రకాలైనటువంటి లైటింగ్ యొక్క లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అలాగే రంగును మరియు లైటింగ్ను కలిపి వినియోగిస్తూ ఉంటారు. అలాగే రంగును మరియు లైటింగ్ను కలిపి వినియోగిస్తూ ఉంటారు. వివిధ స్థాయిలలో ప్రకాశించే కాంతిలో రంగులు చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కొన్ని రంగులు ప్రశాంతమైనటువంటి భావనలను కలిగిస్తే, మరికొన్ని అలజడి రేపే విధంగా ఉంటాయన్నమాట. ఆకుపచ్చ, అలాగే నీలం రంగులు. ఇక్కడ గమనించండి, కొన్ని రంగులు చూస్తే చాలా డేంజర్‌గా ఆ రకమైనటువంటి రంగులతోటి మనం ఒక రకమైనటువంటి మూడ్‌లోకి వెళ్ళిపోతాం. ఎయిదర్ అది సాఫ్ట్ మూడ్ కావచ్చు, లేకపోతే కంగారు పడుతూ ఒక టెన్షన్ మూడ్ అయ్యే అవకాశం. ఎందువలన అక్కడ ఆ రంగులు ఆ విధమైన అలజడి రేపుతుంటాయి మనకి. ఆకుపచ్చ రంగు కానీ, నీలం రంగులు కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణానికి సంకేతాలు. లైట్ బ్లూ కానివ్వండి, ఆకుపచ్చ రంగు మన మనసుని ఆహ్లాదపరుస్తుంది. పచ్చదనం ఎప్పుడూ కూడా మన కంటికి మనకి కూడా మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుందనమాట. ఈ విధంగా తరచుగా మనం విశ్రాంతి తీసుకొని గదులకు ఈ రంగులను ఉపయోగిస్తారు.
ఏదైతే మనం విశ్రాంతి తీసుకుంటామో ఒక లాడ్జ్‌లో గానీ, ఇంకెక్కడైనా అలాంటి దగ్గర కూడా వేసేటటువంటి రంగులు కూడా ఎలా ఉంటాయట, నీలంగా ఉండేది గానీ, లేదా ఆకుపచ్చగా ఉండే రంగులు గానీ వాడతారు. ఎందుకని? అది మనం చూడగానే మన మనసుని ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మార్చి మనకి ఆహ్, మనసుని తేలిక పరుస్తుంది. తద్వారా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఒక హోటల్‌కి వెళ్ళినప్పుడు విశ్రాంతి గదులు అలాంటి ఈ రంగుల్లోనే ఎక్కువగా ఉంటాయని గమనించవచ్చు. అలాగే ఎరుపు మరియు నారింజ మరియు పసుపు ఇటువంటి రంగులు ఏం చేస్తాయి? మన మనసుకి ఉద్రిక్తత కలిగిస్తాయి. మనలో అల్లకల్లోలను సృష్టిస్తాయి. కాబట్టి ఇలాంటి రంగులు ఎక్కడైనా ఉన్నట్లయితే మనం వాటిని చూడగానే మనసు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మనస్సు తేలికగా ఉండే ఆ రంగులను మాత్రమే అక్కడ ఉపయోగించడం అనేది అవసరం. అది సహజ కాంతి. అలాగే ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత మరియు తేమ. చూడండి ఇక్కడ బాగా వేడిమి లేదు, బాగా తేమగా ఉండటము ఇవన్నీ కూడా వినియోగదారులు మరియు ఉద్యోగుల సౌకర్యాన్ని ఇవి ప్రభావితం చేస్తాయి. సో, ఇది వారి సామర్థ్యముపై నేరుగా ప్రభావం చూపుతుంది కూడా. బాగా ఉక్కబెడుతున్నటువంటి ప్రదేశంలో కూర్చొని ఎవరినైనా పని చేయమన్నప్పుడు, కనీసం అక్కడ ఫ్యాన్ గాలి కూడా లేకపోతే డెఫినిట్‌గా ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తి పైన ఆ యొక్క వేడిమి అనేది, ఉష్ణోగ్రత అనేది ఎక్కువ సామర్థ్యాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు వినియోగదారుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు, అక్కడ ఆ హెచ్చుతగ్గులకు గురి అగినప్పుడు అలాంటి పరిస్థితిని నియంత్రించడము చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారిగా ఎక్కువ మంది ఆ ఒక ఏసీలోకి వచ్చేసినప్పుడు కూడా వారందరూ కార్బన్ డయాక్సైడ్ విడిచిపెట్టడం వలన కూడా అక్కడ చల్లదనం అనేది కనబడదు. పైగా ఒక రకమైనటువంటి గుబులు గుబులుగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు నియంత్రించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అవి లేకుండా ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఇది సర్వీస్‌కేప్‌లో భాగము. అలాగే సేవా వాతావరణంలో శబ్దము. అలాగే మన సేవా వాతావరణంలో శబ్దాన్ని కూడా ఒక ఉంది. శబ్దము మందరంగా మళ్ళీ మన మనసుకు తాకే చాలా తక్కువ వ్యవధిలో అందులో శబ్దం అనేది ఉండాలి గానీ, మన ఏకాగ్రతను, మన పని సామర్థ్యాన్ని ప్రభావం చూపే విధంగా శబ్దం ఉండకూడదు. శబ్దం ఏం చేస్తుంది? సేవ యొక్క నాణ్యత గురించి ఉన్న కస్టమర్ యొక్క అవగాహనని ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఒక చక్కగా ఒక సినిమా థియేటర్‌కి వెళ్లి సర్వీస్ పొందుదామని అనుకున్నావు. అక్కడ ఒక మంచి సౌండ్ అనేది లేకుండా రణగొణ ధ్వనులతో ఉంటే, ఆ యొక్క సౌండ్‌కి నీకు చిరాకు వచ్చేసి, ఆ యొక్క మంచి సినిమాయే అవ్వొచ్చది. కానీ దాని మీద నీకు కాన్సంట్రేషన్ లోపించడం వలన, దాని మీద నీకు చెడు అభిప్రాయము, నీ యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే శబ్దము మన కస్టమర్ యొక్క అవగాహన పైన కూడా ప్రభావం చూపిస్తుందనమాట. అలాగే ఒక ఆసుపత్రిలో మన ఆసుపత్రిలో మనకి సేవలిస్తాం. అలాంటి ఆసుపత్రి నందు రోగులకు, అలాగే హోటల్‌లో ఉండేటువంటి అతిథులకు, అలాగే పాఠశాలలో ఉండే విద్యార్థులకు ఇవన్నీ సర్వీసెస్ పొందే ప్లేసులు. మరియు వృత్తిపరమైనటువంటి సేవలకు ఈ శబ్దం చాలా అశాంతికి కారణమవుతుంది. అసలు హాస్పిటల్‌లోనే అసలు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనిషి చాలా టెన్షన్‌తో వస్తాడక్కడికి. అలాంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి రంగు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శబ్దం కానివ్వండి, చాలా చిరాకు పడే అవకాశం ఉంది. అలాగే పాఠశాలలో విద్యార్థులకు పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉండాలి అంటే, చక్కగా పాఠం తలకెక్కాలి అంటే, పరిసరాలు ఎలా ఉండాలి? చాలా కూల్‌గా, చాలా చక్కగా, ఏ రకమైనటువంటి శబ్దములు లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటే, అతనికి ఉపాధ్యాయుడి నోటి వెంట వచ్చిన ప్రతి మాట కూడా అతని యొక్క మైండ్ స్వీకరించడం అనేది జరుగుతుందనమాట. అలాగే మనం ఏదైనా ఒక రూమ్‌కి వెళ్ళిన హోటల్ రూమ్‌కి, అక్కడ మనం ఒక హోటల్ రూమ్‌లో అతిథులుగా వెళ్ళినప్పుడు, అక్కడ కూడా మనకి ప్రశాంతమైన వాతావరణం కోలుకొని రిలాక్స్ అవ్వడానికి ఆ హోటల్‌కొచ్చాం కాబట్టి, అక్కడ కూడా ఈ రకంగా ఉండాలి. ఈ శబ్దాలు లేకుండా ఉండొచ్చు శబ్దము. కానీ చిన్న సౌండ్ తోటి మంద్రముగా అంటారు. అటువంటి శబ్దంతోటి ఒక మంచి మ్యూజిక్కు మనసుకి తాకే విధంగా ఉండాలనమాట. అలాగే శబ్దము వలనే వాసన గురించిన అవగాహన కూడా వ్యక్తుల మధ్య మారుతూ ఉంటుంది. కొంతమంది చూడండి సినిమా హాల్‌లో కొన్ని రకాలుగా ఏసీ యొక్క స్మెల్ ఉంచడానికి ఒక రకమైన పెర్ఫ్యూము అక్కడ వాడుతూ ఉంటారు. ఏసీలోంచి వస్తుంటుందది. ఏసీ పైన పెడితే. అంటే ఆ రకమైనటువంటి పెర్ఫ్యూము మనం వాడటం వలన కొంతమందికది వాంతులు, వికారానికి దారితీస్తాయి. ఆ వాసన కొంతమందికి పడదు. అంటే వాళ్ళేంటి ఎక్కడ పడితే అక్కడ చాలామంది అంటే ఈ ప్రేక్షకులు ఊసేస్తూ ఉంటారు ఉమ్ములవి కాబట్టి, అలాగే ఆ స్మెల్ కవర్ చేయడానికి, అలాగే అంతకుముందు ఉన్న చెమట కంపుని కవర్ చేయడానికి అక్కడ కొన్ని రకాల మంచి సువాసనలు విడిచిపెడతారు.
అయితే కొంతమందికి ఆ సువాసన మంచిగా ఉంటుంది. మరి కొంతమందికి ఆ సువాసన వారికి చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకోసారి చూడండి, ఒక దగ్గర కాల్చిన రొట్టె ఉదాహరణకి. కాల్చిన రొట్టె తాజాగా ఉండే కాఫీ సువాసనలాగా ఉంటుంది చాలా మందికి. అదే కాస్త మాడిందనుకోండి, అంటే కాస్త ఎక్కువైందనుకో కాల్చడం, వెంటనే ఆ కాల్చడం మాడిపోయిన చాలా చిరాకైన వాసనతో ఉంటుంది. అంటే ఒక చిన్న స్టేజ్ దాటేసరికి మనం వెంటనే కాఫీ గింజలు కూడా ఒకానొక స్థాయి వరకు దాన్ని వేపుతారు. అప్పుడు వచ్చే సువాసన చాలా చక్కగా ఉంటుంది మనకి. అదే బాగా మాడిపోయాయనుకోండి, ఆ వాసన కూడా మనం భరించలేమనమాట. అలాగే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఎంతవరకు అక్కడ పెర్ఫ్యూమ్ లేదా సువాసన ప్రజలకు అవసరం అది. అయితే ప్రజలకు ఇష్టంతో కూడుకున్నది. అదే విధంగా చాలామందికి సిగరెట్ వాసన ఎలర్జీ. వాంతులు కూడా వస్తాయి. సిగరెట్ బీడీలో చుట్ట ఇటువంటి వాసన కొంతమందికి ఎలర్జీ వస్తుంది. అట్టే ఆ యొక్క వాతావరణంలో ఉండలేరు. మరి సేవా సంస్థలు ఏం చేయాలి? పర్యావరణం యొక్క సానుకూల ప్రభావాన్ని అర్థం చేసుకొని, సంతృప్తికరమైనటువంటి సేవా పర్యావరణాన్ని ఆ యొక్క సృష్టించేందుకు సరి అయిన పరిసర పరిస్థితులు అందించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రవేశ నమూనా మరియు కార్యాచరణ. ఎక్కడైనా ఒక సర్వీస్ మనం పొందడానికి ఆ యొక్క సంస్థలోకి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్‌లో ఉండే నమూనా కూడా మనల్ని ఒక రకమైన గందరగోళానికి గురి చేయడము అవి ఉంటుంది. సో, మనకు సర్వీస్ ఇచ్చే ముందర సర్వీస్ వాతావరణంలో ఉండే ప్రవేశ నమూనా ఎలాగుండాలి కార్యాచరణ అంటే, అక్కడ ఒక చక్కని ఒక్క నిమిషం. థర్డ్ బీకామ్ స్టూడెంట్స్‌కి మరేమీ లేదు. మనం క్లాస్ మధ్యలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ఎన్ఎస్ఎస్ తరపున మనకి జూమ్ యాప్‌లో మనకి వర్చువల్‌గా ఈ యోగా దినోత్సవం అనేది జరుపుతున్నారన్నమాట. కాబట్టి ఈ తరగతి అయిపోయిన వెంటనే మీకు ఒక లింక్ పంపించడం జరిగింది ఇప్పుడే. ఆ లింక్‌లో మీరు జాయిన్ అయ్యి ఆ యొక్క యోగా దినోత్సవం మీకు వాళ్ళు అక్కడ గురువుగారు నేర్పినటువంటి యోగాసనాలు కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్కాలు గానీ, కిటుకులు గానీ వాటినన్నీ చెప్తారు. వాటిని మీరు జాగ్రత్తగా గమనించడానికి ఆ యొక్క లింక్‌లో మీరు జాయిన్ అవ్వండి. 4 గంటలకు అది స్టార్ట్ అవుతుంది మన క్లాస్ అయిన తర్వాతే. ఓకేనా? రైట్. అలాగే ఏదైనా ఒక ప్రదేశం యొక్క నమూనా మనం ఏర్పాటు చేయబడినటువంటి గృహోపకరణాలు మరియు ఫర్నిచరు ఆ యొక్క నమూనా చాలా బాగుంది అని చెప్పడానికి అంటే ఎంటర్ అయ్యేటప్పుడే మనం వేచి చూడడానికి కానివ్వండి, అలాగే అక్కడ ఏదైనా మనం ఎండలో పడి వచ్చి అలసిపోతే అక్కడ కాస్త వెంటనే నీళ్ళు తాగడానికి చల్లటి వాటర్‌ని కానివ్వండి, అంటే ఒకానొక సేవా ప్రదేశంలోకి ఒక వినియోగదారుడు ఎంటర్ అయ్యేటప్పుడు అతడు బయట నుంచి వస్తున్నాడు కాబట్టి అతనికి ఏమేమి ఉండాలో కాస్త చల్లటి గాలి తగలడానికి ఒక ఏసీ మొదటి రూమ్‌లోనే ఉండటానికి, లేదా చల్లగాలి వచ్చేందుకు ఒక ఫ్యాన్‌లు పెట్టడం కానివ్వండి, అలాగే చల్లటి నీళ్ళు తాగడానికి అతనికి అక్కడ చల్లటి నీటి సౌకర్యము, ఇవన్నీ ఒక ప్రవేశ నమూనా ప్రదేశంలో ఏర్పాటు చేయబడే గృహోపకరణాలన్నమాట. సో, అప్లయెన్సెస్ అంటాం మనం. ఇక్కడ సేవా నాణ్యత గురించి ఒక వినియోగదారుడికి అతనికి ఒక అవగాహన ఉన్న దాని విధంగా వెళ్ళాడు అక్కడికి. ఒక అవగాహనతో వెళ్తాం ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు. ఆ అవగాహనకు భిన్నంగా మనం అక్కడ ఉన్నాయనుకోండి, వెంటనే మనకేంటి వ్యతిరేక భావన కలుగుతుంది. అప్పుడు ఆ సేవ నీకు ఎంత మంచిగా ఉన్నా సరే నీవు ఎంట్రన్స్‌లోనే వ్యతిరేక భావనతోటి వెళ్ళావు కాబట్టి ఆ సేవ ఏర్పాటు నీకు చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సులభంగా చేరుకోగలడం, మంచి దృశ్యమానత, అనుసంధాన సేవ యొక్క సామీప్యతల వలన వినియోగదారుడికి ఈ ప్రక్రియను నియంత్రించడం సహాయపడతాయి. అంటే ఈజీగా ఏదైనా ఒక ఐటెమ్ నీ యొక్క మనసును చేరుకోవడము, అలాగే మంచి దృశ్యము యొక్క అనుసంధాన సేవలు కూడా అంటే ఆడియో విజువల్
అంటే మీకు దృశ్యం కనిపిస్తూ దానికి సంబంధించినటువంటి విషయాన్ని నీకు తెలియజేయడం, ఇవన్నీ కూడా ప్రేక్షకుడికి ఒక మంచి అవకాశాలను కలుగజేస్తాయి. అలాగే ప్రాదేశిక నమూనాతో దగ్గర అనుబంధం ఉన్నది. అలాగే వ్యక్తిగతమైనటువంటి ప్రదేశ భావన ప్రజలు సౌకర్యవంతంగా భావించుటకు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశ నమూనా నువ్వు వ్యక్తిగతంగా ఎలా ఊహించుకున్నావో దానికి అనుగుణంగా ఉన్నట్లయితే వాళ్ళు అది సౌకర్యంగా ఉన్నదని భావించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సేవలు అందించేవారు కస్టమర్లు తమ ప్రదేశాన్ని ఇతరులతో పంచుకోవడం వలన ఒత్తిడి స్థాయిలు పెరిగి తమకు అసౌకర్యంగా భావిస్తారని అంచనా వేయవలను. అలాగే ఇది కస్టమర్లు తాము పొందు సేవల అవగాహనపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగులు మరియు కస్టమర్లు తమ లక్ష్యాలను చేరుకొనుటకు తగిన సౌలభ్యాన్ని కలుగజేసే ఫర్నిచర్ కానివ్వండి, అలాగే సంబంధిత పరికరాల సామర్థ్యం కానివ్వండి ఉంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే పూర్తి చేయవలసిన కార్యక్రమాలు ఏవైనా క్లిష్టంగా ఉంటే ఆ సేవల సెట్టింగ్స్ విస్తృతంగా ఉన్నప్పుడు లేఅవుట్ అంటే ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరు ఎక్కడ ఉంటారు, ఏ సేవ ముందు ఉంటుంది, ఏది తర్వాత ఉంటుంది, ఒక వినియోగదారుడు ఎక్కడికి ముందు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఇదంతా ఒక లేఅవుట్ అనమాట. వీటిని మనం పనితీరు చక్కగా ఉందా లేదా, ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా గమనించవలసి ఉంటుంది. అలాగే సేవా సిబ్బంది వారి యొక్క సహాయం లేకుండా వారి సొంత సేవలను వారు స్వయంగా నిర్వహించుకోవలసిన అవసరం ఉన్నప్పుడు పర్యావరణం యొక్క కార్యాచరణ స్వీయ సేవా సెట్టింగ్లో ఇక్కడ కొంత మ్యాటర్ పోయింది, వినియోగదారునికి చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ భౌతిక సౌలభ్యము చూడండి. భౌతిక సౌలభ్యము లోపల బాహ్య అలంకరణ, అలాగే గృహోపకరణాలు మరియు సామగ్రి భౌతిక సౌలభ్యం కలిగి ఉంటాయి. అంటే ఏదైతే మనం సేవను పొందుదాం అనుకున్నామో ఆ సేవను పొందడానికి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ లోపల ఉండేటటువంటి బాహ్యంగా మనకు కనబడే అలంకరణ అంతా కూడా వస్తువులతో ఉంటుంది, అనేక అప్లయన్సెస్తో ఉంటుంది, అనేక భౌతిక సామగ్రి సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని సేవా వాతావరణంలోని అంశాలు ఆ స్థలం యొక్క బాహ్య మరియు అంతర్గత సంకేతాలుగా వినియోగదారులకు ఉపయోగపడతాయి. అంటే ఏంటి, లోపల నువ్వు పొందే సేవ యొక్క సంకేతాల కింద వినియోగదారులకు ఈ ముందు కనబడేవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే సంకేతాలు, కొన్ని చిహ్నాలు మరియు కళాఖండాలు అలంకరణ యొక్క భాగాలు అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి గుర్తులు కానివ్వండి, చిహ్నాలు, కళాఖండాలు, ఇవన్నీ కూడా ఆ సేవ పొందే ముందర ఉండే బాహ్య మరియు అంతర్గత సంకేతాలకు ఇవి ఉపయోగాలు అవుతాయి. అదే అలాగే వారు అందించిన సేవ గురించిన దాఖలాలు మనకి, అంటే ఏ సేవలు మనకి అక్కడ ఇస్తారో అని వాళ్ళు ఒకటి తెలియజేయడమే కాకుండా అది కూడా సేవా సెట్టింగ్లో తమను తాము బహిర్గతం చేసుకుంటారు. అంటే ఆ సేవలను మనకి ఇచ్చే ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఏ సర్వీసెస్ మనకు అందిస్తున్నారో అని చెప్పి వాళ్ళవి బహిర్గతం చేసుకోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, కస్టమరు ఒక సేవా సంస్థతో మొదటిసారి సేవలు పొందినప్పుడు, మొట్టమొదటి ఒక సంస్థకు వెళ్ళాడు, వారి యొక్క సేవలు పొందాడు, అప్పుడు అందుకు సంబంధించిన సంకేతాలు తరచుగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సేవను పొందారు, మీకు ఆ సేవను పొంది వచ్చిన తర్వాత మీకు అనేక మెసేజెస్ వస్తుంటాయి, వాళ్ళు ఒక నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి సంకేతాలు మీకు తరచు కనపడుతూ ఉంటాయి కొన్నాళ్ళ పాటు. వాటిని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మనం మళ్ళీ ఆ సర్వీస్ పొందడానికి వెళ్ళేటప్పుడు ఏమేమి ఉంటున్నాయో మనం ముందుగా తెలుసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఒక సేవా సంస్థపై కస్టమర్ యొక్క మొట్టమొదటి అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అలాగే దిశాత్మక ప్రయోజనాల కోసం, దిశాత్మక అంటే ఇక్కడ ఒక పార్కింగ్ ప్రదేశము, మనం ఒక సేవను పొందడానికి వెళ్ళేటప్పుడు పార్కింగ్ ఎలా ఉంది, అలాగే ప్రవేశం ఎట్లా ఉంది, ఎగ్జిట్ ఎట్లా ఉంది, ఎంట్రన్స్ ఎట్లా ఉంది, ఎంట్రన్స్ ప్రవేశం ఎట్లా ఉంది, ఎగ్జిట్ నిష్క్రమణ ఎట్లా ఉంది, అలాగే ప్రవర్తన నియమావళి. అంటే మనం అందులో చూడండి కొన్ని రకాల సైన్ బోర్డ్స్ కనబడతాయి. ఇక్కడ సిగరెట్ స్మోకింగ్ చేయరాదని ఉంటుంది, ధూమపానం చేయరాదని ఉంటుంది. అలాగే కమ్యూనికేట్ చేసే టేబుల్స్కి రిసెప్షన్ సెంటర్ ఉంటుంది కదా, అలాగే బిల్లింగ్ కౌంటర్ను సూచించడానికి ఇక పైన చిన్న చిన్న ఒక సంకేతాలు ఉంటాయి.
పైన ఏంటి, ఇది రిసెప్షన్ కౌంటర్ అని ఉంటుంది, అది దాన్ని చూసి మనం అక్కడికి వెళ్తాము. ఇది బిల్లింగ్ కౌంటర్ అని ఉంటుంది, దాన్ని చూసి అక్కడికి వెళ్తాము. ఇవన్నీ సంకేతాలుగా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సేవ యొక్క ప్రతి ఒక్క నైపుణ్యాన్ని నిర్ధారించడం కోసము గుర్తులు, ముఖ్యమైన గోడలపై సర్టిఫికేట్ కనిపించే చిహ్నాలు, అసలైన ఆయిల్ పెయింటింగ్ వంటి కళాకృతులు ఈ యొక్క విజయాన్ని సూచిస్తుంటాయి. అంటే లోపల మనం ఇంతకు ముందు ఇప్పుడు ఏ సర్వీస్ అయితే మనం పొందడానికి వెళ్తున్నామో ఆ సర్వీస్ వలన వాళ్ళకు వచ్చినటువంటి విజయాలు, అది ఏదైనా ఒక సర్టిఫికేట్ వచ్చింది కావచ్చు, ఏదైనా ఎవరికైనా మెమోంటోలు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది తమ తమ సినిమా థియేటర్ని వాళ్ళు చాలా టాప్, ఈ మొత్తం జిల్లాలోనే టాప్ రేటెడ్ సినిమా థియేటర్గా అంటే మేము సర్టిఫికేట్ పొందామని సర్టిఫికేట్ చూపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకు వచ్చినటువంటి మెమోంటోస్ చూపిస్తూ ఉంటారు బయట. ఆ విధంగా అలాగే గోడలపైన సర్టిఫికేట్లు, ఇవన్నీ ఏంటి, మీరు పొందే సర్వీస్ యొక్క సంస్థ ఆల్రెడీ ఈ సర్వీస్ ఇవ్వడం వలన ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందింది అని మీకు తెలియజేయడం కోసము ఆ బయట గోడలపైన సర్టిఫికేట్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక మెమోంటోలు కానివ్వండి, ఎలాంటి ఆయిల్ పెయింటింగ్లు కానివ్వండి, వాటన్నిటితోటి అవి ఉండటం జరుగుతుందన్నమాట. అలాగే కార్యక్రమాలకు సంప్రోజాలు అంటారు. కళాఖండాలు అలాగే తప్పు అభిప్రాయాన్ని సృష్టించగలవు, అంటే సరిగా లేనటువంటివి. అలాగే అలంకరణ యొక్క శైలి సాధారణంగా లేక సంతోషకరమైన లేక తీవ్రమైన మరి ఖరీదైన ముద్రను సృష్టించగలదు. ఇలా ఏదో ఒక రకమైన అభిప్రాయాన్ని అలంకరణ ద్వారా వ్యక్తులకు సూచించడం అనేది జరుగుతుంది. అలాగే సేవలలో వ్యత్యాసాలు కూడా అలంకరణ ద్వారా సాధించవచ్చు. మీకు ఇచ్చే సర్వీసు ఎక్కువ రేట్ ఉన్నటువంటి సర్వీస్ అయితే అక్కడ ఉన్నటువంటి అలంకరణ ఒకలాగా ఉంటుంది. మీకు తక్కువ రేటుకి సర్వీస్ ఇస్తున్న ప్రదేశం దగ్గర ఉన్న అలంకరణ ఒకలాగా ఉంటుంది. ఈ విధంగా అలంకరణ బట్టి దాని యొక్క రేటును మనం అంచనా వేయవచ్చును. అలాగే వ్యక్తిగత పరిస్థితులు. ఇక్కడ సేవా వాతావరణంలోని చివరి అంశం ఏంటంటే కస్టమర్లకు మరియు సేవా సిబ్బందికి, అక్కడ ఉండేటటువంటి సేవా సిబ్బందికి, ఎవరైతే సేవలు ఇస్తున్నారో వారికి, మనకి అంటే ఇక్కడ కస్టమర్లుగా మనం వెళ్ళే వారికి మధ్య కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. సేవా ప్రదేశము ఉద్యోగి యొక్క దృక్పథాన్ని, అంటే అక్కడ ఎవరైతే ఉద్యోగి చేస్తున్నాడో సేవా ప్రదేశంలో సేవలు ఇవ్వడానికి అతని యొక్క దృక్పథాన్ని మరియు అతని యొక్క పనిని ప్రేరణ చేయడానికి ఆ యొక్క ప్రదేశము అతనికి ఉంటుంది. అలా సౌకర్యవంతమైనటువంటి భౌతిక వాతావరణంలో మనం పనిచేసే వ్యక్తులు, అలాగే అక్కడ అవాంఛనీయమైన భౌతిక వాతావరణంలో ఉండే ఉద్యోగుల కంటే పనికి సంబంధించి మంచి దృక్పథం కలిగి ఉంటారు. అంటే ఎక్కడ అట్మాస్ఫియర్ అది బాగా ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళకంటే సరైన అట్మాస్ఫియర్ లేని ప్రదేశంలో పనిచేసే వారి కంటే బాగా మెరుగ్గా ఉంటారు మొదట ఉన్నవారు. అంటే మంచి దృక్పథం కలిగి ఉంటారు. అలాగే ఒక సేవకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఉద్యోగుల కొరకు గర్వం కలిగించే విధంగా ఉంటే, అంటే ఉద్యోగులకు ఒక సర్వీసు అక్కడ మనం సర్వీస్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కల్పించేటటువంటి సదుపాయాలు గర్వం కల్పించగా ఉంటే ఆ వాతావరణంలో పనిచేసే ఉద్యోగులు ఆ సంస్థకు మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే ఉత్పాదకతను అందించే విధంగా ప్రేరేపించబడి తమ కార్యకలాపాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఈ విధంగా వాళ్ళకి నువ్వు మంచిగా సదుపాయాన్ని ఉద్యోగులు, సర్వీస్ ఇచ్చే ఉద్యోగులు కల్పించగలిగితే, ఉదాహరణ చూడండి, ఒక బ్యాంకుకు చూడండి, బ్యాంకులో అక్కడున్న అట్మాస్ఫియర్ ఎంత చక్కగా ఉంటే, బాగా ఏసీతో కూడి ఉన్నదనుకోండి, చల్లటి వాతావరణంలో వాళ్ళు పనిచేస్తున్నారు అనుకోండి, అంటే అలాంటి వాతావరణం చక్కగా ఉంటే బయట అప్పుడు వాళ్ళ మైండ్ కూడా చక్కగా పనిచేస్తూ ఏ తప్పులు ఉండకుండా చాలా ప్లెజెంట్గా ఉండి అక్కడికి వచ్చినటువంటి ఉత్పత్తిదారులు వచ్చినటువంటి వినియోగదారులు కూడా చక్కటి సర్వీసెస్ని ఇవ్వగలుగుతారు. తద్వారా ఆ సంస్థకు ఒక రకమైన లాభదాయకతను కల్పిస్తారు వారి యొక్క కార్యకలాపాలు చక్కగా చేసి. అదే బాగా ఉక్కగా ఉండి బాగా వేడిమిగా ఉన్నటువంటి వాతావరణంలో, ఎటువంటి చల్లటి వాతావరణం లేని వాతావరణంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చూడండి, చాలా చిరాగ్గా వచ్చినటువంటి వినియోగదారుని కసురుకుంటూ, వచ్చినటువంటి వినియోగదారుడు అడగగానే ఇది లేదు పో అని అనడం, ఇలా సరైన సమాధానం ఇవ్వకుండా ఉండే పరిస్థితులు ఉంటాయన్నమాట. సో ఇలా మనం అక్కడ ఉద్యోగస్తులు కల్పించేటువంటి ప్రదేశాలు కూడా ఉద్యోగులు బాగా పనిచేసే విధంగా చేస్తాయని చెప్పవచ్చు. అలాగే సేవా వాతావరణం యొక్క గరిష్టీకరణ. సేవా వాతావరణం యొక్క గరిష్టీకరణ అంటే సేవా వాతావరణ ప్రభావాన్ని పెంచడానికి సర్వీసు సంస్థలు ఈ క్రింది 4 చర్యలను చేపట్టవలసి ఉంటుంది. అంటే ఏంటి, సేవా వాతావరణం టాప్ లెవెల్లో ఉండాలి అంటే ఆ సంస్థ ఏం చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే 4 రకాల చర్యలు అంటే యాక్షన్స్ అక్కడ టేకప్ చేయవలసి ఉంటుంది. ఒకటి ఏంటంటే
సంస్థ యొక్క కార్యాచరణ స్థానాన్ని గుర్తించవలెను. అంటే యాక్షన్ అంటే ఎక్కడ సంస్థ యొక్క కార్యాచరణ ఉన్నది స్థానం అనే దాన్ని ముందుగా గుర్తించి దానిని చక్కగా వాళ్ళు చేపట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సరి అయిన సర్వీస్ స్కేప్ స్థితిని గుర్తించాలి. ప్రతి ఒక్క సంస్థకి ప్రతీదీ పడదు. కాబట్టి మన సర్వీస్‌కి సంబంధించినటువంటి సర్వీస్ స్కేపు ఏ విధమైన స్థితిని కలిగి ఉంటే బాగుంటుందనేది గమనించాలి. దానికి అనుగుణంగానే అక్కడ బాహ్యపరమైన లేదా అంతర్గతమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయాలి. అలాగే సేవా అమరిక ద్వారా ఎన్నుకోబడినటువంటి అవసరమైన ప్రవర్తనలను కూడా గుర్తించాలి. అంటే అక్కడ ఉన్నటువంటి సేవా అమరికల ద్వారా మనం ఏ రకమైన సేవను అక్కడ ఆ ఉద్యోగి ఎన్నుకున్నాడో అక్కడ వినియోగదారు ఎన్నుకున్నాడో చూసి దానికి అవసరమైన ప్రవర్తనలు ఏమిటో మనం గుర్తించాలి. అంటే ఏ సేవను ఎన్నుకుంటే ఏ రకమైన సర్వీసెస్ ఇస్తామో అలాంటివన్నిటిని గుర్తించబడి ఉంటే అక్కడ కూడా వీలైతే ఎగ్జిబిట్ చేయగలిగితే అది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అలాగే అనుకూలమైనటువంటి ప్రవర్తనలను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సేవా పరిమాణాల కారకాలను కూడా గుర్తించాలి. అంటే మనకు అనుకూలంగా ఉన్న ఏ ప్రవర్తన అయినా మెరుగుపరుచుకోవాలంటే దానికి ఎటువంటి సేవా పరిమాణాలు ఉండాలి, దానికి కావాల్సిన కారకాలు ఏమిటి మనం గుర్తించుకోవాలి. సో ఈ విధంగా సేవకు సాధ్యమైన కార్యాచరణ స్థానాలు కూడా అంటే సేవ చేయడానికి అవకాశం ఉండే కార్యాచరణ స్థానాలని ఇప్పుడు గమనిద్దాము. సేవకు 3 సాధ్యమైన కార్యాచరణ స్థానాలు ఉంటాయి. 3. ఒకటి వ్యయ సామర్థ్యము. దాని యొక్క వ్యయ సామర్థ్యం చూడటము. తరువాత అనుకూలీకరణ. ఆ తరువాత సర్వీస్ నాణ్యత. ఈ 3 కార్యాలు కూడా ఒక సంస్థకు సాధ్యాసాధ్యాలను అవి తెచ్చిపెడతాయి. కాబట్టి ముందుగా మనం వ్యయ సామర్థ్యం చూద్దాం. ఒక ఖర్చు సామర్థ్యము మన కార్యాచరణ విధానాన్ని ఉపయోగించి సేవా సంస్థ యొక్క లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఈ సర్వీస్ స్కేపు ఎంతో ఉపయోగపడుతుంది. దానికి అనుగుణంగా రూపొందిస్తారు. అంటే మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాము, మన సామర్థ్యం ఏమిటి అనే దాన్ని బట్టి మన కార్యాచరణ విధానం యాక్షన్ ప్లాన్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి సేవా సంస్థలు ఏం చేస్తాయి, మన సంస్థ యొక్క లక్ష్యాలను దృష్టి పెట్టి దానికి అనుగుణంగా అక్కడ అంతర్గత బాహ్యపరమైనటువంటి సర్వీస్ స్కేప్ని అది రూపొందించడానికి అవకాశం ఉంటుంది. అంటే పిండి కొద్ది రొట్టె అనమాట. వ్యయం ఎంత సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతుందో, ఎంత ఎక్కువ నువ్వు డబ్బులు ఉపయోగించగలుగుతావు దానికి తగ్గట్టుగానే అక్కడ సర్వీస్ స్కేప్ని నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు. అలాగే అనుకూలీకరణ. నీకు డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టినటువంటి పని విధానంలో డబ్బులు పెట్టినా నీకు అనుకూలించాలన్నమాట. అనుకూలీకరణ కూడా కార్యాచరణ విధానం ఉపయోగించి సేవా సంస్థలు వినియోగదారు అవసరాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఉపయోగించుకోవాలనుకుంటాయి. అంటే ఏ రకమైనటువంటి సేవలకు ఏ రకమైనటువంటి కార్యాచరణ విధానం అవసరమో అది చూసుకోవాలి. అన్నీ పనికిరావు. కొన్ని సంస్థలకు కొన్ని రకాలైనటువంటి ఏమంటారు ఏసీలు పనికిరావు కొన్నిట్లకి. కొన్ని సేవలు అందించే దగ్గర ఏసీలు కావు. కొన్ని సేవలు అందించేటప్పుడు ఏసీ యంత్రాలు మాత్రమే ఉండాలి. అనుకూలీకరణ అనమాట. కొన్నిటి దగ్గర మరి తేమ అనేదే ఉండకూడదు, చాలా పొడిగా ఉండాలి కొన్ని యంత్రాల దగ్గర. మరి అలాంటి దగ్గర మరి ఆ విధంగా ఉండాలి. అంటే అనుకూలీకరణకు అనుకూలంగా మనం అక్కడ సర్వీస్ స్కేప్ని ఉపయోగించుకోవాలి. అలాగే సర్వీసు నాణ్యత. ఇక్కడ చూడండి, మనం సేవను ఇచ్చేటటువంటి యొక్క సేవ నాణ్యత కూడా సాంకేతిక సేవ నాణ్యత. సాంకేతిక అంటే టెక్నికల్గా ఒక సర్వీస్ ఇస్తున్నాం అనుకుంటే దాని నాణ్యత కార్యాచరణ విధానాన్ని ఉపయోగించి ఒక సేవా సంస్థ తమ వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవడానికి తదనుగుణంగా సేవను రూపొందించుకోవాలనుకుంటాయి. సో మన దగ్గర ఎలా ఉంది, ఎలాంటి నాణ్యత మనం ఇవ్వగలము, మన దగ్గర ఉన్న మెషిన్ బట్టి మనం ఇచ్చే నాణ్యత కూడా ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చి వినియోగదారుడు ఏ రకమైన అవసరంతో వస్తున్నాడో అతను దృష్టిలో పెట్టుకొని ఆ సర్వీస్కి మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సర్వీసు నాణ్యత, ఇది ఫంక్షనల్ సర్వీస్ నాణ్యత. ఇక్కడ ఫంక్షనల్ సర్వీస్ నాణ్యత కార్యాచరణ విధానాన్ని, అంటే వ్యక్తుల యొక్క సర్వీస్ నాణ్యత కార్యాచరణ విధానాన్ని ఉపయోగించి ఒక సేవా సంస్థ దాని వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సేవను రూపొందించుకోవడానికి ఆకృతిని అంటే డిజైన్ని రూపొందిస్తాయి. అలాగే సేవా స్థానాన్ని ఎంచుకునేటప్పుడు సేవలు ఈ క్రింది పేర్కొన్న 6 ప్రమాణాలను పరిశీలించాలి. 1.
వ్యాపారం నందలి వాహనదారులు మరియు పాదచార ట్రాఫిక్ ఈ రెండింటి యొక్క పరిమాణాన్ని బట్టి ట్రాఫిక్ అంతరాయాన్ని సూచించుకుంటే కొన్ని సంస్థలు తమ దగ్గరికి ఎంతమంది నడిచి వస్తున్నారు, ఎంతమంది వాహనంతో వస్తున్నారు, ఈ రెండింటి ఇంతమందికి మనం ఇక్కడ సర్వీస్ని ఇవ్వగలుగుతామా, మన ట్రాఫిక్ ఏమిటి, ఎంతమంది లోపలికి అలౌ చేయగలము, ఎన్ని వాహనాలకి మనం ఇక్కడ నిలిపి ఉంచే స్థలాన్ని మనం ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి, ఒకటి ఇంపార్టెంట్. అలాగే సంచితమైన పోటీ ఆకర్షణ, అలాగే సారూప్య మరియు పరిపూరకమైనటువంటి అంటే ఒకేలాగా ఉండేవి, ఒక రకమైనటువంటి మనకి ప్రయోజనం ఇచ్చేవి. ఇలాంటి రిటైల్ సంస్థల యొక్క కస్టమర్ యొక్క డ్రాయింగ్ శక్తిని కూడా అది సూచిస్తుంది. అలాగే పోటీతత్వ అనుకూలత అనేది వ్యాపారంతో మారుతూ ఉండు కస్టమర్ల రేటును తెలియజేస్తూ ఉంటుంది. అలాగే యాక్సెసిబిలిటీ అందులోకి మనం ప్రవేశించటము, ఇలాగా యాక్సెసిబిలిటీ అనేది కూడా సంభావ్య కొనుగోలుదారుడు అంటే మన యొక్క సేవను పొందబోయేటటువంటి వ్యక్తి సంభావ్య కొనుగోలుదారుడు. అతనికి చేరుకునేటట్లుగా, ఈజీగా మన దగ్గరికి చేరుకునేటట్లుగా, అలాగే నమోదు చేసుకునేటట్లుగా, అలాగే ఇప్పటికే ఉన్న సేవా సంస్థల ఉత్పత్తులలో వ్యవహరించే సౌలభ్యాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది. అలాగే కార్యాచరణ స్థితి మరియు వర్తకము, ఇవన్నీ కూడా ఈ యొక్క సేవా స్కేప్కి అనుకూలించేటటువంటి వాతావరణంగా చెప్పుకుంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడతో మన యొక్క ప్రజెంటేషన్ కంప్లీట్ అయ్యింది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ఫైల్ నేను షేర్ చేయడం జరుగుతుంది. మరొక మారు చక్కగా చదవండి. ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. నెక్స్ట్ నిన్నటి హోంవర్క్ నేను ఒక లింక్ మీకు పెట్టడం జరిగింది. ఆ లింక్ ఏంటంటే యోగా దినోత్సవానికి సంబంధించింది. యోగా మాస్టర్ గారు ఒకరు యోగా నేర్పడానికి ఒక క్లాసు మనకి మన కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున పెట్టారు. కాబట్టి మీరు జూమ్ ద్వారా వారు చెప్పినటువంటి ఆరోగ్య రహస్యాలు, అలాగే మీరు అందరూ పరీక్షకు వెళ్ళే విద్యార్థులు కాబట్టి పరీక్షల్లో మీరు పరీక్షకు ముందర మీరు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి విషయాలు కూడా నేర్పుతారు. వాటిలో మీరు జాయిన్ అవ్వండి. సో నేను అందుకనే ఒక 2 నిమిషాల ముందు మిమ్మల్ని రిలీజ్ చేసిన. ఇక్కడతో మన ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.